సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఉండే కల. ఇంటిని కొనడం అనేది జీవితంలో యూజువల్లీ ఒక పెద్ద మైలురాయి. ఆ మైలురాయితో పాటు ఒక పెద్ద బర్డెన్ అనిపించే విషయం ఏంటంటే ఈఎంఐ. ఇప్పుడు చూసుకుంటే ఈఎంఐస్ చాలా మందికి 40-50% మన సాలరీలో ప్రతి నెల వచ్చే సాలరీలో ఈఎంఐకే వెళ్ళిపోతా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈఎంఐ మన జీవితంలో ఒక విలన్ లాగా ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవడం అనేది చాలామంది వర్రీ అవుతున్న అంశం. దీనికోసం ఒక చిన్న స్ట్రాటజీ వాడుకోవచ్చు. ఎస్ఐపిని క్లబ్ చేయడం. మనం లెట్స్ సే మన కేపబిలిటీ సంవత్సరానికి ఒక రూ. 6,00,000 ఈఎంఐ కట్టే అంటే నెలకు ఒక 50,000 కట్టే కేపబిలిటీ ఉంటే 40,000 వరకు మాత్రమే ఈఎంఐ సెట్ చేసుకొని మిగిలిన 5-10,000 ఏవైతే ఉన్నాయో ఎస్ఐపి ద్వారా పక్కన సేవ్ చేసి అదే 20 సంవత్సరాల హోమ్ లోన్ టెన్యూర్ ఏదైతే ఉందో మనం దీన్ని కూడా అలాగే మెయింటైన్ చేస్తా పోతే ఏమవుతుందో ఒకసారి చిన్నగా తెలుసుకుందాం. ఒక 5,000 ఒక 20 సంవత్సరాలు అలాగే ఉంచినా మనకు దగ్గర దగ్గర 70,00,000 వరకి అక్యుములేట్ అయ్యే అవకాశాలున్నాయి. ఎటు 12-13 అదే మీరు 14-15% వచ్చి మీరు 5,000 బదులు 7,000, 8,000 చేస్తే ఈజీగా ₹1,00,00,000 వరకు అక్యుములేట్ చేయొచ్చు 20 సంవత్సరాలకి. అలాంటప్పుడు మనం కడుతున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇది అడిషనల్‌గా అది మొత్తం సెట్ ఆఫ్ అవుతుంది. లేదు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఒక 10-15 ఇయర్స్ తర్వాత మనము కట్టకున్నా అంటే అడిషనల్‌గా మన సాలరీ నుంచి తీయకున్నా ఈ ఎస్ఐపి ఏదైతే ఉందో దాని ద్వారా క్రియేట్ అయిన కార్పసే మనకు కావలసిన ఈఎంఐస్‌ని సపోర్ట్ చేయొచ్చు. యూజువల్లీ అరౌండ్ 14-15 ఇయర్స్ టైమ్ పీరియడ్ అప్పుడు మనం స్లోగా మనకున్న కార్పస్ నుంచి స్లోగా విత్‌డ్రా చేసినా సరే మీకు ఈఎంఐ కావాల్సిన అమౌంట్ మన ఎస్ఐపి ఏదైతే ఉందో అదే టేక్ కేర్ చేస్తుంది.